ఏపీ సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు పార్టీ నేతలు. చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకొని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నాయకులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం చంద్రబాబుపై ఇటీవల రూపొందించిన ఓ పాటను విడుదల చేస్తారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మరోవైపు అసెంబ్లీ కమిటీ హాల్లో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్, విక్రమ్ పూల రూపొందించిన 2 పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు హాజరు కానున్నారు. ఇక సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలకు సంబంధించినంత వరకు కూడా ఈ ఏడాది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక సాంగ్ ని రూపకల్పన చేశారు. సాంగ్ ని రిలీజ్ చేయడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, అదేవిధంగా శాసనసభ్యులు, మంత్రులు కూడా చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొనబోతున్నారు. అక్కడ నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించి కూడా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. కేంద్ర కార్యాలయం మొదలుకొని గ్రామ స్థాయి వరకు కూడా చంద్రబాబు జన్మదిన వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం అంతా కూడా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే సేవా సామాజిక కార్యక్రమాలతో పాటు చంద్రబాబు నాయుడు రాజకీయ అరంగేటం మొదలుకొని ఇప్పటి వరకు కూడా పడినటువంటి కష్టాలతో పాటు ఆయన సాధించినటువంటి విజయాలు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర పురోగతిలో చంద్రబాబుకు సంబంధించినటువంటి పాత్ర, అదేవిధంగా విభజన తర్వాత అమరావతి రాజధాని కోసం చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నాలు, చంద్రబాబు రాజధాని నిర్మాణంలో మొదటి కూలీగా ఉంటానంటూ చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించి మొత్తం పెద్ద ఎత్తున ఈ రోజు జరిగేటువంటి సేవా సామాజిక కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనేందుకు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పిలిపించింది. ఇందులో భాగంగానే పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగేటువంటి కార్యక్రమాలకి స్పీకర్, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.